మా పొరాలందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పించుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఎవడేం పని చేయడు, ఇక్కడికి వచ్చి మాత్రం ఎక్కడెక్కడో పిచ్చి గడ్డ అంతా వీక్ పాడేస్తున్నారు. ఇటు ఎందుకు వీక్తున్నారంటే తెలుసా? చూడండి, తెలుసుకోవాలంటే. మంచి గ్రౌండ్ ఉండే, యాక్చువల్లీ ఫుల్ శాండ్తో కవర్ అయిన గ్రౌండ్. కానీ వర్షాకాలం ఫుల్ వర్షాలు పడడం వల్ల గ్రౌండ్ అంతా గడ్డి మొలిచింది. ఓన్లీ పిచ్ ఒక్కటే క్లీన్గా ఉంది, మిగతా చుట్టంతా గడ్డి వచ్చేసింది, గ్రాస్, ఫుల్ గ్రాస్. సో ఇంకా రోజంతా వీక్కుంటూ కూర్చుంటారు వీళ్ళు గ్రౌండ్ కోసం, క్రికెట్ కోసం అంతా డెడికేటెడ్గా పనిచేస్తారు పాపం. యాక్చువల్లీ మా గ్రౌండ్ ఇంతకుముందు ఎట్లుండే అంటే, ఎండాకాలంలో మేము ఆడేటప్పుడు ఇట్లుండేది, చూడండి ఒకసారి. సో అంత క్లీన్గా ఉండేది, చుట్టూ అసలు ఒక చిన్న ముక్క కూడా లేకుండే చెట్టు. కానీ ఇప్పుడు మాత్రం అది ఫుల్ ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఇంత క్లీన్గా ఉండే గ్రౌండ్ వచ్చేసి ఫారెస్ట్ లాగా అయిపోయింది. కాబట్టి మా వాళ్ళు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లా పాపం రోజంతా వీక్తున్నారు. అయినా కానీ అది వర్షాలు ఫుల్ కొట్టడం వల్ల ఏమాత్రం తగ్గుతలేదు. ఏమన్నా వర్షాలు ఆగితే ఆడంగా కొంచెం మళ్ళీ గ్రౌండ్ పాత గ్రౌండ్ లాగా అవుతుందేమో, చూడాలి. ఓకే, సో మీలా కూడా ఇలాంటి క్రికెట్ పిచ్ వాళ్ళు ఉంటే ఇంట్లో ఏం పని చేయకుండా గ్రౌండ్లో వచ్చి మాత్రం బీభత్సంగా డెడికేటెడ్గా చెట్లు వీకుడు, పిచ్ ప్రిపేర్ చేసుడు, పిచ్ మార్కింగ్ చేసుడు, పిచ్ రోల్ చేసుడు, ఇలాంటి పనులు చేసేటోళ్ళు ఉంటే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీలో కూడా ఉండుంటారు క్రికెట్ పిచ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళందరి కోసం ఈ చిన్న వీడియో చేయాలనిపించింది. చూడండి, ఇటు సైడ్ మొత్తం టూ మచ్ వచ్చేసింది గ్రాస్ వర్షాల వల్ల. మేబీ ఒక 2-3 months అయిద్దేమో ఇదంతా, వర్షాలు తగ్గితే ఆడంగా మంచిగా అయిద్దేమో.